ఆయన మన పాపములను క్షమించే సామర్థ్యుడైన. ఎప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు. ఈ రవీంద్ర జక్కల్ ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడా లేదా? ఆ యొక్క జైలు సెల్లులో ఉన్నప్పుడే ఆయన పాపాలన్నిటిని ఒప్పుకున్నాడు. యేసయ్య దగ్గర ఆయన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తపడ్డాడు, క్షమాపణ అడిగాడు. యేసయ్యలో మోక్షం ఉందని భావించాడు. ఒకవేళ నా ప్రాణాన్ని వీరు చంపినా, ఒకవేళ నా ప్రాణానికి వీరు ఉరి తీసిన శరీరానికి మరుక్షణమే నేను ఆత్మలో బ్రతుకుతానన్న నిశ్చయతతో చనిపోతున్నాడని రాసి మరీ సంతకం పెట్టి ఆ పేపర్ మీద చనిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, అది చాలా వైరల్ అయింది. అది చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు, అవక్కయ్యారు. ఎలా మారాడు ఈ వ్యక్తి? ఒక వ్యక్తి మీద కూచంత దయ కనికరం లేకుండా దోసకాయలను కోసినట్లుగా మనుషులను కోసి పడేశాడే, అటువంటి వ్యక్తి మారడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, అవును నిజమే. ఎంతటి ఘోర పాపినైనా యేసయ్య క్షమించే దేవుడు. హల్లెలూయా. అందుకే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నాడయ్యా, వీరేం చేస్తున్నారో, ఈ ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో వారికే తెలియదు, వారిని క్షమించమని ప్రభు అడుగుతూ ఉన్నాడు.